అందరికీ నమస్కారం. ఇంట్లో మనశ్శాంతి లేదా ఇంట్లో ఉన్న కలహాలను తగ్గించి మన ఇంట్లో సుఖశాంతులను నెలకొల్పటానికి రాక్ సాల్ట్తో ఒక అద్భుతమైన పరిహారాన్ని అయితే తీసుకొచ్చేసాను ఈరోజు. వాస్తుశాస్త్రం ప్రకారం రాతి ఉప్పును శుద్ధికి ప్రతీకగా భావిస్తూ ఉంటారు. ఇంట్లోని ప్రతికూల శక్తులను తగ్గించి సానుకూల వాతావరణాన్ని పెంచడంలో ఇది సహాయపడుతుందని అనేక సాంప్రదాయ విశ్వాసాలు చెబుతూ ఉన్నాయి. అందుకే చాలామంది ఇంటి మూలల్లో రాతి ఉప్పును ఉంచటం, ఉప్పు నీటితో ఇల్లు తొడవటం వంటి పరిహారాలను పాటిస్తూ ఉంటారు. అయితే ఇవి శాస్త్రీయంగా నిర్ధారించబడిన అంశాలు కాకుండా వాస్తు సాంప్రదాయాల్లో భాగంగా భావించాలని నిపుణులు సూచిస్తూ ఉన్నారు. రాతి ఉప్పు వాస్తు దోషాలను పూర్తిగా తొలగిస్తుందని నిర్ధారించే శాస్త్రీయ ఆధారాలైతే లేవు. అయినప్పటికీ వాస్తు విశ్వాసాల ప్రకారం దీన్ని సరైన పద్ధతిలో ఉపయోగించడం వల్ల ఇంట్లో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుందని నమ్ముతూ ఉంటారు. మరి రాతి ఉప్పుతో చేసే ఈ ముఖ్యమైన వాస్తు పరిహారాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఇంటి 4 మూలల్లో రాతి ఉప్పును ఉంచటం. చిన్న గిన్నెలో రాతి ఉప్పును వేసి ఇంటి 4 మూలల్లో ఉంచితే ప్రతికూల శక్తులు తగ్గి సానుకూల శక్తి పెరుగుతుందని వాస్తుశాస్త్రం అయితే చెబుతూ ఉంది. వారానికి ఒకసారి లేదా 15 రోజులకు ఒకసారి ఉప్పును మార్చడం మంచిదని సూచిస్తూ ఉంటారు. ఇక రెండవది, ఉప్పు నీటితో ఇల్లు తొడవడం. వారానికి 1 లేదా 2 సార్లు రాతి ఉప్పును నీటిలో కలిపి ఇంటి నేలను తుడిస్తే ఇంటిలోని నరకాత్మక శక్తులు తగ్గుతాయని విశ్వసిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రధాన ద్వారం, గదుల మూలలు శుభ్రం చేయాలని వాస్తు నిపుణులు సూచిస్తూ ఉన్నారు. మూడవది, బాత్రూంలో రాతి ఉప్పుని ఉంచటం. బాత్రూంలో ఒక గిన్నెలో రాతి ఉప్పు ఉంచితే అక్కడి భారమైన శక్తులన్నీ గ్రహిస్తుందని వాస్తుశాస్త్రం అయితే విశ్వసిస్తూ ఉంది. అయితే ఆ ఉప్పును తరచూ మార్చడం తప్పనిసరి అని కూడా చెబుతూ ఉన్నారు. ఇక 4వ పరిహారం, ప్రధాన ద్వారం కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వాస్తుశాస్త్రం ప్రకారం ప్రధాన ద్వారం ద్వారా ఇంటిలోకి శక్తి ప్రవేశిస్తుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. అందుకే ఉప్పు నీటితో గుమ్మం చుట్టూ శుభ్రం చేయటం వల్ల సానుకూల వాతావరణం అనేది ఏర్పడుతుందని వాస్తుశాస్త్రం అయితే చెబుతూ ఉంది. ఇప్పుడు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి. చాలా రోజులు ఒకే ఉప్పును అలాగే ఉంచకూడదని వాస్తుశాస్త్ర నిపుణులైతే సూచిస్తూ ఉన్నారు. అలాగే సాధారణ టేబుల్ సాల్ట్ కంటే రాతి ఉప్పునే ఉపయోగించడం మంచిదని, పాత ఉప్పును మళ్ళీ ఉపయోగించకూడదని చెబుతూ ఉన్నారు. మీరు కూడా ఈ పరిహారాన్ని పాటించి మీ ఇంట్లో సుఖ సంతోషాలతో కలిగి ఉంటారని కోరుకుంటున్నాను. మరొక విషయం, వాస్తు పరిహారాలతో పాటు ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచడం, గాలి వెలుతురు బాగా వచ్చేలా చూడటం, విరిగిపోయిన వస్తువులను తొలగించటం కూడా సానుకూల వాతావరణానికి దోహదపడుతుందని వాస్తుశాస్త్రం అయితే సూచిస్తూ ఉంది. ఇవన్నీ కూడా తప్పనిసరిగా మీరు పాటిస్తూ మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ రావాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము. ధన్యవాదాలు.